Namaste, welcome to Health Plus. Neo Skin Cosmetology Center and Skin and Hair Problems ki advanced treatment andistuna clinic. Tattoo removal, pimple treatment, fairness pigmentation, anti-aging, hair fall, hair removal, scars, birthmarks removal, nose correction వంటి ట్రీట్మెంట్ మీ బడ్జెట్లో. ఈ రోజు హెయిర్ ఫాల్ అందరినీ ఇబ్బంది పెడుతున్న సమస్య. ఈ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ ఆప్షన్ గురించి నియో స్కిన్ క్లినిక్ కన్సల్టేషన్ డాక్టర్ వెంకటేష్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. సో అండ్ ఇంకొక ఆఫర్ కూడా ఉంది. ఈ 1 వీక్లో కనుక ఈ స్కిన్ సెంటర్ని కనుక విజిట్ చేస్తే 49,999కే అన్లిమిటెడ్ గ్రాఫ్స్ ఇన్ 1 సెషన్ అవైలబుల్గా ఉంది. సో ఈ 1 వీక్లోనే కన్సల్ట్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అండ్ సార్ చెప్పండి, హెయిర్ ఫాల్ అనేది అంటే ఎంత హెయిర్ ఫాల్ అయినప్పుడు ఇది కన్సిడర్గా చేయాలి అంటారు, హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్గా గుర్తించాలి అంటారు? ఓకే, మనకు నార్మల్గా మనం చాలామంది హెయిర్ ఫాల్ అని మా దగ్గరికి వస్తూ ఉంటారు పేషెంట్స్. మనకి ఎప్పుడు మనం హెయిర్ లాస్ని మనం కన్సిడర్ చేయాలి అంటే, మనం కోమ్ చేసుకున్నప్పుడు కానీ హెడ్ బాత్ అప్పుడు కానీ మనకు జనరల్గా రెగ్యులర్గా ఎవ్రీడే 50 హెయిర్ వరకు లాస్ అవుతూ ఉంటాయి. కానీ మనకు మోర్ దాన్ 50 హెయిర్, 100 హెయిర్ అలా ఎక్కువగా లాస్ అవుతూ ఉన్నట్టు కనుక అయితే మనం దాన్ని అబ్నార్మల్గా ఫాలో అవుతున్నట్టయితే మనం దాన్ని హెయిర్ లాస్ కింద కన్సిడర్ చేయొచ్చు. లేదు కొన్నిసార్లు మన హెయిర్ లైన్ రిసీడ్ అవుతున్నప్పుడు కానీ మన కొన్ని కండిషన్స్లో ఎక్కువ హెయిర్ లాస్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కోమ్ చేసినా కానీ మనకు ఇంట్లో రాలిపోయి కానీ ఎక్కువ హెయిర్ కనిపిస్తూ ఉంటాయి. అలాంటి కండిషన్స్లో మనకి ఎక్కువ హెయిర్ లాస్ అవుతుంది నోటీస్ చేసినట్లయితే అది ఎందుకు ఫాలో అవుతుంది అనేది ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే దానికి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో అలాంటి కండిషన్స్లో మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో హెయిర్ ఫాల్కి రీజన్స్ ఏంటి సార్? అసలు ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది? ఓకే, సో మనకు హెయిర్ లాస్కి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సో మనకు బాడీలో ఎక్కడ ఎటువంటి ఇష్యూ వచ్చినా సరే అది ఆ ఇంపాక్ట్ హెయిర్ మీద పడి మనకు హెయిర్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనకు హెయిర్ లాస్ వేరు, బాల్డ్ హెడ్ రావడం వేరు. బాల్డ్ హెడ్ అనేది మనకు మేజర్గా హెరిడిటరీగా వస్తుంది. హెరిడిటరీగా అంటే మనకు హెయిర్ లైన్ రిసీడ్ అవుతూ ఎక్కువ హెయిర్ కనుక మనకు లాస్ అయినట్లయితే మనం దాన్ని బాల్డ్ హెడ్ కన్సిడర్ చేస్తాం. బట్ మనకు హెయిర్ లాస్ అనేది అబ్నార్మల్ హెయిర్ లాస్ అనేది మనకి ఎప్పుడు కనిపిస్తాయి అంటే, మనకు మేజర్గా హెల్త్ ఇష్యూస్, థైరాయిడ్ ఉన్నా కానీ, లేదు అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ కానీ, వైటమిన్ D3 వైటమిన్ లెవెల్స్ కనుక డెఫిషియన్సీ ఉన్నా కానీ, లేదు అంటే కొంతమందికి ఫిమేల్స్లో అయితే మాత్రం PCOD కానీ, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా కానీ, అండ్ కొన్నిసార్లు స్కాల్ప్ కండిషన్స్ ఉంటాయి. స్కాల్ప్ కండిషన్స్ అంటే మనకు డాండ్రఫ్ కానీ, సోరియాసిస్ కానీ సివియర్గా ఉన్నప్పుడు కానీ, ఇంకా కొన్ని అదర్ స్కిన్ ఇన్ఫెక్షన్స్, టీనియా క్యాపిటిస్ అని ఇట్లాంటి కొన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో ఈ కండిషన్స్లో మనకు హెయిర్ లాస్ ఎక్కువ అవడం జరుగుతూ ఉంటుంది. అండ్ వీటితో పాటుగా లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఉంటాయన్నమాట. స్మోకింగ్ కానీ, సివియర్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఉన్నా కానీ, వీటితో పాటు కొన్ని హెల్త్ కండిషన్స్ ఉంటాయి. మనకు కీమోథెరపీ తీసుకుంటున్నప్పుడు కానీ, లేదా మ్యాలిగ్నెన్సీస్ ఉన్నా కానీ బాడీలో, లేదా కొన్ని SLE సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ అని కొన్ని ఇష్యూస్ ఉన్నా కానీ. నేను రీసెంట్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో కొంతమందికి పోస్ట్ కోవిడ్ కూడా మనకు హెయిర్ లాస్ కనిపిస్తూ ఉంది. రీసెంట్ నేను ఒక 3 మెంబర్స్ నేను నోటీస్ చేయడం జరిగింది. వాళ్ళకి 1 మంత్ బ్యాక్ కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత కూడా ఎక్కువ సివియర్ అబ్నార్మల్ హెయిర్ లాస్ మేము నోటీస్ చేసాం, మా దగ్గర రావడం జరిగింది. ఇంకొంతమంది మనకి ఏంటంటే వైరల్ ఫీవర్స్ వచ్చి తగ్గిన తర్వాత కూడా మనకు హెయిర్ లాస్ ఉంటుంది. ఇంకొన్ని కండిషన్స్లో పోస్ట్ పార్టం అంటే ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత సివియర్ హెయిర్ లాస్ చాలామంది మనకు నోటీస్ చేస్తారు. ఇంకొన్ని కండిషన్స్లో ఏంటంటే వెయిట్ తగ్గడం కోసం క్రాష్ డైట్స్ అంటారు, ఫుడ్ తీసుకోవడం అనేది చాలా తగ్గించేస్తారు. ప్రాపర్ న్యూట్రిషన్ అందరికి కూడా హెయిర్ లాస్ ఉంటుంది అనమాట. సో ఈ కండిషన్స్ అన్నీ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. మనకు హెయిర్ లాస్ ఎందుకు వస్తుంది, ఈ ఎవాల్యుయేట్ చేసుకొని అవసరమైన టెస్టులు చేయించుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో బోల్డ్నెస్ను అంటే బట్టి ఏ స్టేజ్లో ట్రీట్మెంట్స్ ఉంటాయి సార్? ఓకే, సో మనకు హెయిర్ లాస్ ఉన్నప్పుడు ఎర్లీ స్టేజెస్ ఆఫ్ బాల్నెస్, ఇప్పుడు కొంతమంది మా దగ్గరికి చిన్నపిల్లలు అంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ బాల్నెస్ అంటే బీటెక్ చదువుకుంటూ 20 ఇయర్స్ 22 ఇయర్స్ ఆ పిల్లలు వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎర్లీ ఏజ్లోనే వచ్చేసి మాకు ట్రాన్స్ప్లాంట్ చేయండి సార్ అని అడుగుతూ ఉంటారు. సో మనకి ఎర్లీ స్టేజెస్లో ట్రాన్స్ప్లాంట్ అనేది సజెస్టబుల్ కాదు. సో వాళ్ళకి స్టార్టింగ్ లెవెల్ అంటే ఇప్పుడు స్టార్టింగ్ లెవెల్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు హెయిర్ లాస్ అవుతున్నప్పుడు అలాంటి వాళ్ళకి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉంటాయి. PRP కానీ, మెడిసిన్ సజెస్ట్ చేస్తాం. స్టెమ్ సెల్ మీసోథెరపీ అని, మైక్రో నీడ్లింగ్ ట్రీట్మెంట్స్ అనేసి ఇట్లా మల్టిపుల్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ బిఫోర్ గివింగ్ ద ట్రీట్మెంట్ ఫస్ట్ పేషెంట్ అనలైజ్ చేయడం ఇంపార్టెంట్. వాళ్ళకి హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది, మెడికల్ కాజెస్ ఏమైనా ఉన్నాయా, లేదా స్కిన్ రిలేటెడ్ కాజెస్ ఏమంటే సూపర్ఫిషియల్ స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఏమన్నా ప్రాబ్లం ఉందా. సో వీటన్నిటిని కూడా ఎవాల్యుయేట్ చేసుకొని ఎందుకు హెయిర్ లాస్ అవుతుందనేది నోటీస్ చేసి
ఈ సపోర్టింగ్ ట్రీట్మెంట్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. సో పిఆర్పి అంటే ఏంటి సార్? ఓకే, పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాం. మన బ్లడ్లో ఉండే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాను మనం కలెక్ట్ చేసి పిఆర్పి ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకు పిఆర్పి అనేది రీగ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది ఉంటాయి పిఆర్పిలో. ఇప్పుడు మనకు పిఆర్పి అంటే ఏంటంటే, మనకు చిన్నప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని స్టెమ్ సెల్స్ అని చెప్పి కొన్ని ప్రిజర్వ్ చేస్తారు స్టెమ్ సెల్ బ్యాంక్స్లో. అదేంటంటే చిన్నప్పుడు ఉండే సెల్స్కి రీగ్రోత్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. మనకు ఒక ఏజ్ పెరిగే కొద్దీ ఆ రీగ్రోత్ కెపాసిటీ తగ్గుతూ ఉంటుంది. చిన్నప్పుడు మనకు స్టెమ్ సెల్స్ కింద ప్రిజర్వ్ చేసేది కూడా నథింగ్ బట్ పిఆర్పీనే. ఆ మెటర్నల్ బ్లడ్ నుంచి ఆ బ్లడ్ శాంపుల్ నుంచి పిఆర్పి కలెక్ట్ చేసి స్టోర్ చేస్తారు. అది మనకు ఫ్యూచర్లో ఏమన్నా కనుక ఇబ్బందులు వస్తే దాని నుంచి మనకు రీగ్రోత్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి దాని నుంచి ఆ డిసీజెస్ మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ ఇదే మోడల్లో మన బ్లడ్లో ఉండే కొన్ని సెల్స్లో కూడా ఈ రీగ్రోత్ కెపాసిటీ అనేది ఉంటుంది. అలాంటి పిఆర్పిని మనం మెడిసిన్లో మల్టిపుల్ యూజెస్కి వాడతాం. డయాబెటీస్లో వాడతాం, వూండ్ హీలింగ్కి, నీ రీప్లేస్మెంట్స్లో వాడతాం, కొన్ని కార్డియాక్ సర్జరీస్లో వాడతాం. అలాగే దాన్ని హెయిర్ కూడా వాడతాం, హెయిర్ అండ్ స్కిన్కి కూడా వాడతాం అనమాట. సో ఆ పిఆర్పి మనకి ఏం చేస్తుంది అంటే, రీగ్రోత్ కెపాసిటీ ఉండే సెల్స్ ఉంటాయి దాంట్లో, ఆ రీగ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాన్ని మన హెయిర్ రూట్స్లో ఇంజెక్ట్ చేసినప్పుడు ఎక్కడైతే హెయిర్ రూట్స్ వీక్గా ఉంటాయో దాన్ని స్ట్రెంగ్తెన్ చేయడం, రీసెంట్గా రాలిపోయిన హెయిర్ ఉంటే దాన్ని రీగ్రోత్ వచ్చేలా చేయడం, వాల్యూమ్ ఇంక్రీజ్ చేయడం, హెయిర్ స్ట్రెంగ్త్ని పెంచడం, ఇలాంటి బెనిఫిట్స్ దానివల్ల ఉంటాయి. సో ఈ పిఆర్పిని మినిమం 6 సెషన్స్ అలా తీసుకోవాలి. 20 days కానీ 1 month కానీ ఇంటర్వెల్లో తీసుకోవాలి. పిఆర్పిని కంబైన్డ్ విత్ మైక్రో నీడ్లింగ్ తీసుకోవాలి. అలోన్ పిఆర్పి కాకుండా మైక్రో నీడ్లింగ్ విత్ పిఆర్పి అనేది కనుక తీసుకున్నట్లయితే మేము చాలామంది పేషెంట్స్లో చాలా మంచి రిజల్ట్స్ చూడడం జరిగింది. సో స్టెమ్ సెల్స్ అండ్ ఈ మీసోథెరపీ గురించి ఒకసారి డిస్క్రైబ్ చేస్తారు? సో స్టెమ్ సెల్స్ అంటే అవి మనకు ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ అనమాట. సో మనకు మీరు హెయిర్ లాస్ ప్యాటర్న్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు హెయిర్ లాస్ అయ్యేది మెడికల్ కాజెస్ వల్ల కావచ్చు, ఏదర్ మనకు లైఫ్ స్టైల్ రిలేటెడ్ కావచ్చు. వీటితో పాటుగా హార్మోన్ వల్ల, అంటే డిహెచ్టీ అనే హార్మోన్ వల్ల మనకు బాల్ హెడ్ రావడం జరుగుతూ ఉంటుంది. సో మనకి ఎప్పుడైతే మనకు బాల్ హెడ్ వచ్చిందో, బాల్ హెడ్ వచ్చే ప్రాసెస్లో ఉన్నప్పుడు మనకు హెయిర్కి అవసరమైనటువంటి బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల డిహెచ్టీ హార్మోన్ రిసెప్టార్స్కి బైండ్ అయ్యి బ్లడ్ సప్లైని తగ్గించేస్తుంది, హెయిర్కి వచ్చే బ్లడ్ సప్లైని. అలాంటప్పుడు మనకు హెయిర్కి అవసరమైన న్యూట్రియంట్స్ అనేవి ప్రాపర్గా అందవు. అలాంటి కండిషన్స్లో ఏంటంటే మనకు హెయిర్కి అవసరమైనటువంటి న్యూట్రియంట్స్ని మనం బయట నుంచి డైరెక్ట్గా అందిస్తాం హెయిర్ రూట్స్లోకి. ఆ ప్రాసెస్లో ఏంటంటే స్టెమ్ సెల్స్ కావచ్చు, లేదంటే మీసోథెరపీ. స్టెమ్ సెల్స్ అంటే ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్, రీగ్రోత్ కెపాసిటీ ఉండే ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ అండ్ హెయిర్కి అవసరమైన న్యూట్రియంట్స్ని మనం మైక్రో నీడ్లింగ్ విత్ ఇంజెక్షన్స్ రూపంలో అందించడం జరుగుతుంది. అండ్ మీసోథెరపీ అంటే మనకి హెయిర్కి అవసరమైనటువంటి అమైనో యాసిడ్స్, అవసరమైన ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అన్నింటినీ కూడా మన హెయిర్కి డైరెక్ట్గా అందించడం జరుగుతుంది. సో పిఆర్పి కానీ, మీసోథెరపీ కానీ, స్టెమ్ సెల్స్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే హెయిర్కి అవసరమైన స్ట్రెంత్ని ఇవ్వడం జరుగుతుంది, వీక్గా ఉండే హెయిర్ని స్ట్రెంథెన్ చేయడం జరుగుతుంది, అండ్ రీసెంట్గా రాలిపోయిన హెయిర్ని రీగ్రోత్ వచ్చేలా చేయడం జరుగుతుంది. సో మనకి ఎర్లీ స్టేజెస్ ఆఫ్ బాల్నెస్ అంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు 20 yearsలో ఉంటారు, అప్పుడే హెయిర్ లాస్ స్టార్ట్ అవుతుంటుంది, హెయిర్ లైన్ రిసీడ్ అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ కానీ వేరే ట్రీట్మెంట్స్ అనేది సజెస్ట్ చేయలేం. సో అలాంటి స్టేజ్లో ఉన్న వాళ్ళకి మనం కనుక ఇవి కనుక ఇచ్చినట్లయితే బాల్డ్ హెడ్ వచ్చే ఫేజ్ని మనం పోస్ట్పోన్ చేయొచ్చు, అంటే వచ్చే దాన్ని మనం స్లో చేయొచ్చు, ఆ హెయిర్ లాస్ని మనం స్లో చేయొచ్చు. అంటే బాల్డ్ హెడ్ని ఇప్పుడు ఏమి చేయకుండా ఉంటే బాల్డ్ హెడ్ ఒక 2 yearsలో మనకి ఎక్కువ హెయిర్ లాస్ అయ్యి బాల్డ్ హెడ్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. మనం ఇవి కనుక ఇచ్చినట్లయితే ఆ ఫేజ్ని మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. సో ఎక్కువ కాలం మన హెయిర్ ఉంచుకోవడానికి సస్టైన్ చేయడానికి హెల్ప్ అవుతాయి. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ గురించి ఒకసారి తెలియజేస్తారా సార్? ఓకే, మనకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మనకు హెరిడిటరీగా కనుక మనకు హెయిర్ లాస్ ఉండి బాల్డ్ హెడ్ కనుక వచ్చినట్లయితే దాని వల్ల మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటాం. సో మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ మనకి ఎందుకు వస్తుంది అంటే డిహెచ్టీ అనే హార్మోను హెరిడిటరీగా ఉండడం వల్ల ఎక్కువ ఉండేసేసి ఆ డిహెచ్టీ అనే హార్మోను హెయిర్ రూట్స్ని బైండ్ అయ్యి హార్మోన్ బైండింగ్ రిసెప్టార్స్ని అటాచ్ అయ్యి అవసరమైన న్యూట్రియంట్స్ అందకుండా చేయడం వల్ల ఆ హార్మోన్ ఇంపాక్ట్ వల్ల హెయిర్ లాస్ అవ్వడం, తర్వాత బాల్డ్ హెడ్ రావడం జరుగుతుంది. బట్ ఈ పర్టికులర్ ఏరియాలో లాస్ అవుతుంది, కానీ బ్యాక్ సైడ్ ఎక్కడైతే డోనర్ ఏరియా ఉంటుందో ఆ పర్టికులర్ ఏరియాలో హెయిర్ లాస్ అవ్వడం అనేది జరగదు. ఎందుకు అంటే మనకి జెనెటికల్గా హెరిడిటరీగా బై బర్త్ ఆ ఏరియాలో హార్మోన్ రెసిస్టెంట్ హెయిర్, పర్మనెంట్ హెయిర్ ఉంటాయి అక్కడ. మనం ట్రాన్స్ప్లాంట్లు ఏం చేస్తామంటే ఆ పర్మనెంట్ హెయిర్ అంటే హార్మోన్ రెసిస్టెంట్ హెయిర్ని కలెక్ట్ చేసి హెయిర్ రూట్స్ దగ్గర ఇంప్లాంట్ చేయడం, ఫ్రంట్ సైడ్ మనకి ఎక్కడైతే బాల్డ్ ఏరియా ఉందో అక్కడ మనం ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. సో మెథడ్స్ ఎన్ని ఉంటాయి సార్ ఇందులో? ఓకే, సో మనకు చాలామంది మా దగ్గరకు వచ్చే క్లయింట్స్ చాలామంది ఏది అడ్వాన్స్డ్ మెథడ్, ఏది బెస్ట్ మెథడ్ అని అడుగుతూ ఉంటారు. సో
వరల్డ్ వైడ్ మనకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఉండేది కేవలం 2 మెథడ్స్. చిన్న చిన్న మార్పులతోటి నేమ్స్ అనేవి చేంజ్ చేయడం జరుగుతుంది. ఒకప్పుడు ఏం చేసేవారంటే ఫస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్టార్ట్ అయినప్పుడు వాటిని కలెక్ట్ చేసి బంచెస్ కింద కలెక్ట్ చేసి ముందు ఇంప్లాంట్ చేసేవాళ్ళు. దాని తర్వాత మైక్రో డిసెక్షన్ చేసి FUT అంటారు. ఒక స్కిన్ని మనం ఒక స్ట్రిప్ని మనకు 1.2 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్ ఉండే స్ట్రిప్ని మనం కలెక్ట్ చేసి దాన్ని మైక్రోస్కోప్ కింద డిసెక్షన్ చేసి ఫ్రంట్ సైడ్ ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది. అది ఒకప్పుడు చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే FUE అంటారు, ఫోలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అంటారు. ఈ మెథడ్లో మనం ఒక చిన్న పెన్నులా ఉంటుంది ఇన్స్ట్రుమెంట్, ఆ బ్యాక్ సైడ్ ఉన్న హెయిర్ని కలెక్ట్ చేసి ఫ్రంట్ సైడ్ మనం ఎక్కడైతే మనకు రెసిపియంట్ ఏరియా ఉందో అక్కడ ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది. సో మనకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఉండేది కేవలం 2 మెథడ్స్, FUT అండ్ FUE. ఈ FUEలో మనకు స్కార్ ఉండదు, స్టిచెస్ ఉండవు, డౌన్ టైం చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ డే నుంచే మీ వర్క్స్ అన్ని మీరు చేసుకోవచ్చు. బట్ ఇంప్లాంట్ చేసే మెథడ్లో అంటే ఇంప్లాంట్ బ్యాక్ సైడ్ నుంచి కలెక్ట్ చేయడం వరకు కామన్గానే ఉంటుంది మైక్రో పంచెస్ తోటి. ఇంప్లాంట్ చేసే దగ్గర కొన్ని డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. నీడిల్స్ తోటి ఇంప్లాంట్ చేయొచ్చు, స్లిట్ బ్లేడ్స్తో ఇంప్లాంట్ చేయొచ్చు, లేదు అంటే ఇంప్లాంటర్స్ ఉంటాయి, పెన్ ఇంప్లాంటర్స్ అని ఉంటాయి, వాటితో ఇంప్లాంట్ చేయొచ్చు. అండ్ మేము కొత్తగా ఏంటంటే సఫైర్ టెక్నిక్ అని ఒక టెక్నిక్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ సఫైర్ మెథడ్స్ ద్వారా, సఫైర్ బ్లేడ్స్ ద్వారా చేసినప్పుడు చాలా మైక్రో ఛానల్స్ని అవి క్రియేట్ చేసి అన్డిటెక్టబుల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. అంటే ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నట్టు ఎవరూ కూడా కనిపెట్టలేని విధంగా మనం దాన్ని ఇంప్లాంట్ చేయొచ్చు. అండ్ హై డెన్సిటీ ఇవ్వచ్చు, డౌన్ టైం చాలా తక్కువ ఉంటుంది, బ్లీడింగ్ చాలా మినిమల్ బ్లీడ్ కూడా లేకుండా మనం ఇంప్లాంట్ చేయొచ్చు. సో ఈ మెథడ్స్ ఉంటాయి. మేము ఫాలో అవుతుంది సఫైర్ మెథడ్ ఫాలో అవుతుంది. అండ్ అలాగే సార్, ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించి ఎంత టైం అంటే ఎన్ని సెషన్స్ ఎలా డిసైడ్ చేస్తారు సార్? ఓకే, మనకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఎవరైనా మనకన్నా కన్సల్ట్ అయినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో చూస్తాం. 7 గ్రేడ్స్ ఉంటాయి. ఫస్ట్ గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్లో ఉన్నారనేది చూస్తాం. వాళ్ళకున్న గ్రేడ్ని బట్టి, వాళ్ళకి అవసరమైన గ్రాఫ్లను బట్టి 1 డేలో చేయాలా, 2 డేలో చేయాలా, 2 డేస్ చేయాలా, లేదా ఎన్ని సెషన్స్ కావాలి అనే దాన్ని బట్టి మేము డిసైడ్ చేయడం జరుగుతుంది. ఎంత ఏరియా ఉంది, ఎన్ని గ్రాఫ్ట్లు కావాలి అనే దాన్ని బట్టి వాళ్ళకి టైం మేము డిసైడ్ చేయడం జరుగుతుంది. సో వన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ కంప్లీట్ అయితే రిజల్ట్స్ మనం ఎప్పుడు చూడొచ్చు? ఓకే, మనకు ఫస్ట్ డే మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత వాళ్ళు 4th డే వాళ్ళ హెడ్ వాష్ చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత 4th డే తర్వాత ఒక 10 డేస్ అయ్యేసరికి వాళ్ళకి ఆ క్లాట్స్ అన్నీ పోయేసేసి హెయిర్ మనకు చూడడానికి చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. దాని తర్వాత షెడ్డింగ్ ఫేజ్ అని ఉంటుంది. షెడ్డింగ్ ఫేజ్ అంటే ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ మొత్తం కూడా రాలిపోవడం జరుగుతుంది. రూట్ అలాగే ఉంటుంది, పైన ఉన్న హెయిర్ పార్ట్ షాఫ్ట్ రాలిపోతుంది. రాలిపోయిన హెయిర్ 3 మంత్స్ టైంలో మనకు ఫైన్గా గ్రోత్ రావడం జరుగుతుంది. అంటే ఆ గ్రోత్ కూడా ఎలా ఉంటుందంటే థిక్గా రాదు, వెల్లస్ హెయిర్ అంటాం. అంటే ఫైన్ చాలా థిన్గా వస్తాయి హెయిర్ ఫస్ట్. అది థిక్ అవడం స్టార్ట్ అయ్యి 6 మంత్స్ అయ్యేసరికి కంప్లీట్ రీగ్రోత్ రావడం జరుగుతుంది. సో 100% గ్యారంటీ సార్ ఇది ట్రీట్మెంట్? 100% గ్యారంటీడ్. ఇప్పటివరకు మేము మోర్ దాన్ 1500 సర్జరీస్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఇందులో ఫెయిల్యూర్ అవడానికి ఏమి ఉండదు, 100% గ్యారంటీడ్. సో ఈ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా సార్? ట్రాన్స్ప్లాంట్ అనేది 100% సేఫ్ అండి. అసలు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉండవు. బట్ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ రెగ్యులర్గా మేము చూస్తూ ఉంటాం, అని యూట్యూబ్లో కానీ ఇంటర్నెట్లో కానీ కొంతమంది సైడ్ ఎఫెక్ట్స్ రావడం జరిగింది. కొంతమందికి వచ్చేసేసి లైఫ్ రిస్క్ అయింది, కొన్ని చోట్ల ఇలా జరిగిందని చెప్పి ఇంటర్నెట్లో మనం చూస్తూ ఉంటాం. సో అది ఎందుకు జరుగుతుంది, అసలు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయా అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనం సూపర్ఫిషియల్గా చేస్తాం. అంటే స్కిన్ మీద ఒక 2 mm డెప్త్లో హెయిర్ కలెక్ట్ చేసి ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి ఆస్కారం అనేది లేదు. డీప్ స్ట్రక్చర్స్, నర్వ్స్ కానీ విజల్స్ కానీ మనం టచ్ చేయం. బట్ కొన్ని ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతాయి, అసలు ఎందుకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంటే ఓన్లీ రీజన్ ఈజ్ మెడికల్ రిలేటెడ్ కాజెస్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఒక పర్సన్కి ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత డిలేడ్ అనఫిలాక్సిస్ అంటే అనస్థీషియా రియాక్షన్ వల్ల చనిపోవడం జరిగింది. ఇంకొక పర్సన్కి ఎక్కువసేపు అనస్థీషియా ఓవర్ డోస్ వల్ల చనిపోవడం జరిగింది. ఇంకొక పర్సన్కి నెక్రోసిస్ వచ్చి ఇబ్బంది అవ్వడం జరిగింది. సో అవి ఎందుకు అవుతాయి అంటే, వాటిని ప్రివెంట్ చేయాలంటే ఎలా ఉండాలి, ఎలాంటి సెంటర్కి వెళ్ళాలి అంటే, బిఫోర్ సర్జరీ ఎవరికైనా సరే సర్జికల్ ప్రొఫైల్ ఒకటి మేము చెక్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ బిఫోర్ సర్జరీ మా అనస్థీషియా టీం ఉంటారు, మా డెర్మటాలజీ టీము అండ్ అనస్థీషియా టీము అండ్ ప్లాస్టిక్ సర్జరీ టీం ఉంటారు. సో అనస్థీషియా టీము ప్రీ అనస్థెటిక్ చెకప్ అంటారు. మనం ఇచ్చేటువంటి అనస్థీషియా ఏదైతే ఉందో ఆ అనస్థీషియాని ముందు టెస్ట్ డోస్ ఇవ్వాలి. ఆ టెస్ట్ డోస్ ఇచ్చినప్పుడు వీళ్ళకి అనస్థీషియా సెట్ అవుతుందా లేదా అనే దాన్ని బట్టి వీళ్ళకి సూటబుల్ అనస్థీషియా అనేది ప్రీ అనస్థెటిక్ చెకప్లో అనస్థీషియా అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది.
అండ్ ఇచ్చే అనస్థీషియా కూడా పర్ ఎంజీ పర్ కేజీ పర్ బాడీ వెయిట్ అనేసి ఒక పర్సన్కి ఎంత అనస్థీషియా ఇవ్వాలో అంతవరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఏ అనస్థీషియా ఇవ్వాలి అదే ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని కండిషన్స్లో ఎవరికైతే హార్ట్ రిలేటెడ్ కార్డియాక్ ఇష్యూస్ ఉంటాయి కొంతమందికి, అలాంటి వాళ్ళకి కొన్ని డ్రగ్స్ అనేవి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. బుప్రోవకైన్ కానీ అడ్రినలిన్ కానీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడైతే ఇన్ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్ అంటే సరిగ్గా ఎక్స్పర్టైజ్ లేని డాక్టర్స్ కావచ్చు, లేదు అంటే ఎవరైతే ప్రాపర్ క్వాలిఫైడ్ డెర్మటాలజీ టీమ్ ఉండదు, ప్రాపర్ క్వాలిఫైడ్ అనస్థీషియా డాక్టర్స్ ఉండరు, అండ్ ప్రాపర్ లైసెన్స్డ్ ఆపరేషన్ థియేటర్స్ ఉండవు, అలాంటి చోట చేసినప్పుడు ఏంటంటే ముందు ఇవన్నీ చెక్ చేసుకోరు సరిగ్గా. అలాంటి కండిషన్స్లో కొన్నిసార్లు ఈ కాంప్లికేషన్స్ రావచ్చు. అండ్ కొన్ని కండిషన్స్లో ముందు స్వెల్లింగ్ రావడం జరుగుతుంది. ఆ స్వెల్లింగ్ వచ్చినప్పుడు సివియర్ స్వెల్లింగ్ వచ్చినప్పుడు వెంటనే వాళ్ళకి అవసరమైన మెడికేషన్ కనుక ప్రిస్క్రైబ్ చేయకపోతే వాసో కన్స్ట్రక్షన్ వల్ల నెక్రోసిస్ రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకు కంప్లీట్ కేర్ తీసుకుని చేసినట్లయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేదానికి ఆస్కారం లేదు. అవన్నీ కూడా చాలా మినిమల్ ఎఫెక్ట్స్. అవి ఎప్పుడైతే మనం కేర్ తీసుకోమో అనస్థీషియా ఇచ్చే ప్రాసెస్లో అలాంటి కండిషన్స్లో అవి జరగడం జరుగుతుంది. మా నియోస్కిన్ సెంటర్లో బిఫోర్ సర్జరీ ప్రీ అనస్థెటిక్ చెకప్ అనేసి సర్జికల్ ప్రొఫైల్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఏ అనస్థీషియా మీకు సెట్ అవుతుంది, మీకున్న కంప్లీట్ హెల్త్ చెకప్ మొత్తం చేసి ప్రాపర్ అనస్థీషియాని మా అనస్థీషియా టీమ్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ డెర్మటాలజీ టీమ్ ఆర్ ప్లాస్టిక్ సర్జరీ టీమ్ వాళ్ళ సూపర్విజన్లో మనం ప్రొసీజర్ పర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు we did more than 1500 సర్జరీస్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ప్రతి ఒక్కరు చాలా కంఫర్ట్గా ఉన్నారు. మినిమల్ సైడ్ ఎఫెక్ట్ కూడా మేము నోటీస్ చేయలేదు. సో అన్ని ప్రికాషన్స్ తీసుకొని చేసి ఎమర్జెన్సీ టీమ్ సపోర్ట్ అవసరమైన లైసెన్స్డ్ ఆపరేషన్ థియేటర్స్ ఉంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో వన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ కనుక కంప్లీట్ అయితే మెడిసిన్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుందా సార్? ఇన్ కేస్ యూజ్ చేస్తే అలా ఎన్ని డేస్ వాడాలి అంటారు? ఓకే, ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత ఓన్లీ మేము 5 days వరకు మేము మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇనిషియల్గా యాంటీబయాటిక్స్ కావచ్చు, అవన్నీ కూడా మినిమల్ హీలింగ్ కోసం ఇవ్వడం జరుగుతుంది. అండ్ పోస్ట్ సర్జరీ వచ్చేసేసి ఖచ్చితంగా ఈ ట్యాబ్లెట్స్ వాడాలి, ఈ మెడిసిన్ వాడితేనే హెయిర్ రీగ్రోత్ వస్తుంది అనే రూల్ అనేది ఎక్కడ కూడా లేదు. సో ఎటువంటి మెడికేషన్ అవసరం లేదు. ఓన్లీ ఇనిషియల్ డేస్లోనే మనం ట్యాబ్లెట్స్ వాడుకోవాలి, 4-5 days మాత్రమే. ఆ తర్వాత అసలు ఎలాంటి ట్యాబ్లెట్స్ అక్కర్లేదు. మనకు బ్యాక్ సైడ్ నుంచి ఏ హెయిర్ అయితే తీసి ఇంప్లాంట్ చేస్తామో ఆ హెయిర్ ఏ మెడిసిన్ వాడకపోయినా సరే అది మళ్ళీ రీగ్రోత్ వస్తుంది, పర్మనెంట్గా ఉంటుంది, మనకు లైఫ్ లాంగ్ ఉంటుంది. సో అడ్వాన్స్డ్ మెథడ్స్ ఇంకేమైనా వచ్చాయా సార్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్? ఇప్పుడు మేము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మేము సఫైర్ టెక్నిక్ అనేసి మేము ఇంట్రడ్యూస్ చేసామండి. ఈ సఫైర్ టెక్నిక్ ఏంటంటే ఓవరాల్ ప్రొసీజర్ అంతా సేమ్ ఉంటుంది. ఇంప్లాంటేషన్ చేసే ప్రాసెస్లో సఫైర్ బ్లేడ్స్ యూజ్ చేసి మేము స్లిట్స్ అనేవి క్రియేట్ చేయడం వల్ల చాలా మైక్రో ఛానల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అసలు చేసినట్టు కూడా తెలియదు. ఇప్పుడు సపోజ్ మనం ఇన్ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్ కొన్ని చోట్ల చేసినప్పుడు ఏంటంటే మనకు సర్జరీ చేసినప్పుడు మనకు వీళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేయించారని చెప్పి తెలిసిపోతూ ఉంటుంది. మనం ఎక్కడైనా సరే చేసినప్పుడు మనకు ట్రాన్స్ప్లాంట్ చేసినట్టు తెలిసిపోతూ ఉంటుంది. సపోజ్ మీరు ఇలా చూసినట్లయితే, ఇక్కడ మీరు ఇందులో చూసినట్లయితే ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేసినట్టు తెలిసిపోతూ ఉంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కడైనా ట్రాన్స్ప్లాంట్ ఫస్ట్ మన పర్సన్ చూడగానే వీళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేయించారని అర్థమైపోతూ ఉంటుంది. దీన్ని ఏమంటామంటే టెంటింగ్ అంటాం. హెయిర్ ఇలా నిలువుగా నిలబడిపోయి ఉంటాయి. కేర్ఫుల్గా చేయకపోతే ఇలా ఉంటుంది. సో సఫైర్ టెక్నిక్ వల్ల ఏంటంటే అసలు మనం ట్రాన్స్ప్లాంట్ చేసినట్టు కూడా ఎవరికి తెలిసే ఛాన్సే ఉండదు. సపోజ్ మీరు ఇలా చూసినట్లయితే అసలు ట్రాన్స్ప్లాంట్ చేసినట్టే తెలిసే ఛాన్స్ కూడా ఉండదు. సపోజ్ ఈ అబ్బాయి కానీ వెరీ క్లోజ్ డెన్సిటీ ఇవ్వచ్చు. ఒక స్క్వేర్ సెంటీమీటర్కి మనం more than 50 గ్రాఫ్ట్లు అంటే నియర్లీ 100 follicles వరకు మనం ఇంప్లాంట్ చేయొచ్చు. సో నియో స్కిన్లో స్పెషాలిటీ టెక్నిక్స్ ఏంటి సార్? ఇంకా సో మేము నియో స్కిన్లో మేము చేసేది ఏంటి అంటే మెగా సెషన్స్ అంటాం. మెగా సెషన్స్ అంటే ఇప్పుడు మనకు జనరల్గా ఇక్కడ నుంచి టోటల్ బాల్ హెడ్ ఉంటుంది, grade 7 ఉంటుంది, లేదా grade 6లో ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒకటే సెషన్లో మన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే చాలా కష్టమైన పద్ధతి, కష్టం. అలాంటి స్టేజ్లో మేము ఏం చేస్తామంటే బ్యాక్ సైడ్ నుంచి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ హెయిర్ అని కలెక్ట్ చేయడం జరుగుతుంది మైక్రో పంచెస్ వాడి. అండ్ బియర్డ్ నుంచి హెయిర్ తీసుకోవడం జరుగుతుంది, చెస్ట్ నుంచి కూడా అవసరమైన బాడీ హెయిర్ తీసుకోవడం జరుగుతుంది. దాని ద్వారా వితిన్ 1 సెషన్లోనే మేము ఆల్మోస్ట్ 6000 గ్రాఫ్ట్ల వరకు కూడా మేము చేయగలుగుతాం వితిన్ 2 days కంటిన్యూస్ ప్రొసీజర్స్లో. మ్యాక్సిమం ఏరియాని కూడా మనం కవర్ చేయొచ్చు. అండ్ ఇందులో సఫైర్ టెక్నిక్ వల్ల చాలా కేర్ఫుల్గా చేయడం వల్ల మైక్రో ఛానల్స్ అనేవి క్రియేట్ అయ్యి ట్రాన్స్ప్లాంట్ చేసినట్టు ఎవరికి అన్డిటెక్టబుల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. అన్డిటెక్టబుల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే సర్జరీ చేయించుకున్న తర్వాత వీళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారు అని చెప్పి ఎవరికి కూడా అర్థం కాకూడదు. చాలా న్యాచురల్గా ఉండాలి, ఆ హెయిర్ లైన్ కరెక్ట్గా ఉండాలి. అండ్ ప్రతి ఒక్క హెయిర్ డైరెక్షన్ కానీ యాంగిల్స్ కానీ డెన్సిటీ కానీ చాలా కేర్ఫుల్ దగ్గరగా ఉండాలి.
న్యాచురాలిటీకి చాలా దగ్గరగా ఉండాలి. దీన్ని మనం అన్డిటెక్టబుల్ న్యాచురల్ లుకింగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. సో దీంట్లో మనం సఫైర్ బ్లేడ్స్ వాడి చేసినప్పుడు ఏంటంటే చాలా మైక్రో ఛానల్స్ అనేవి క్రియేట్ అయ్యి ఎవరు కూడా డిటెక్ట్ చేయలేరు, వీళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేసుకుని డిటెక్ట్ చేయలేరు. చాలా క్లోజ్ రేంజ్లో ఇవ్వడం జరుగుతుంది. మినిమల్ డౌన్ టైం ఉంటుంది, స్కారింగ్ అనేది ఉండదు. మనం నార్మల్ మెథడ్లో నీడిల్స్ వాడి చేసినప్పుడు ఏంటంటే అక్కడ రూట్స్ దగ్గర కొద్దిగా టెంటింగ్ అంటాం, అంటే కొద్దిగా పైకి హెయిర్ పెట్టేసినా కానీ ఇలా పైకి ఇలా హెయిర్ నిల్చున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా చాలా న్యాచురల్ లుకింగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. సో నియో స్కిన్ కాస్మెటాలజీ సెంటర్కి సంబంధించి ఒక వీడియో చూద్దాం. నియో స్కిన్ కాస్మెటాలజీ సెంటర్ని ఈ వీక్లో కనుక విజిట్ అయిన వాళ్ళకి ఒక ఆఫర్ కూడా ఉంది. 49,999 రూపీస్కే అన్లిమిటెడ్ గ్రాబ్స్ ఇన్ 1 సెషన్ అవైలబుల్గా ఉంది. సో ఈ వీక్లో కనుక విజిట్ అయితే ఈ ఆఫర్ని పొందవచ్చు. సో డోంట్ మిస్ ఇట్. అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. సో ఇది వాళ్ళ హెల్త్ ప్లస్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.